వాళ్ళిద్దరికి పెళ్లి కావాలని కోరుకుంటున్నావా లేదా? అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలనుకుంటున్నావా లేదా? ఉండాలని అనుకుంటున్నానమ్మా. అయితే సామాన్యుని పెళ్లి చేసుకో. ఇదేం మెలకమ్మా? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడానికి నేను దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏంటి సంబంధం? సంబంధం ఉందిరా. ఇప్పుడు గనక నువ్వు పెళ్లి ఆపకపోతే సామాన్య సూర్య పెళ్ళమైపోతుంది. శ్యామ్ సూర్యకు దూరం అయిపోతుంది. ఆ తర్వాత మనం ఎంత గింజుకున్నా ఏం చేద్దామని చూసినా ప్రయోజనం ఉండదురా. జీవితంలో సూర్య శ్యాములు కలవరు. చూసుకో మరి, ఇదే చివరి అవకాశం. ఇది మాత్రం వదిలేవా మీ అన్న శ్యాముల జీవితం నాశనం అయిపోద్ది. వాళ్ళకి జీవితంలో కలవర్రా. వాళ్ళ కోసమేరా నేను చెప్తున్నాను. లేదంటే నాకేమన్నా సరదానా ఆ దెయ్యాన్ని కంట కట్టడానికి? పాపం రా సూర్య, వాళ్ళు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. వాడికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారా, బలవంతంగా చేస్తున్నారా. వాడిని విపత్కర పరిస్థితుల్లో కాపాడగలిగేది నువ్వు ఒక్కడివేరా. ఇందాకింత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదన్నావుగా, ఇప్పుడు చెప్తున్నానుగా, చెయ్యి. మీ అన్న జీవితాన్ని కాపాడు. మీ అన్న రాముడైతే నువ్వు లక్ష్మణుడివిరా. అన్నకి చేదోడు వాదోడుగా ఉండే తమ్ముడివిరా నువ్వు. నీ అన్నకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఉండనమ్మా. వాడికి నష్టం జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకోగలవా? ఊరుకోనమ్మా. సీతారాముల ఎడబాటును ఏం చేస్తావు? కలిపేస్తాను. ఇదే ఆవేశం కావాలరా నాకు. వెళ్ళు, వెళ్ళి దాని మెళ్ళో తాళి కట్టేసాయి. తాళా? అంతకుమించి వేరే మార్గం లేదా? ఉన్నది ఒక్కటేరా. తెచ్చుకున్న ధైర్యాన్ని నీరు కార్చుకో. నువ్వు చేసేది మీ అన్న కోసం, నీ ఫ్రెండ్ కోసం, వాళ్ళ జీవితాలు కాపాడటం కోసం. నువ్వు వాళ్ళకి చేసేది సహాయం కాదురా, త్యాగం. నీ త్యాగం ఊరికే పోదు. సామాన్య మనల్ని మోసం చేసిన దానికి ప్రతీకారం తీర్చుకుందాం. దాన్ని ఏడిపిద్దాం, ముప్ప తిప్పలు పెడదాం. అది మనకి చేసిన దానికి ఇంతకింత అనుభవించేలా చేద్దాం. వెళ్ళు, వెళ్ళి కట్టేరా తాళి. ఎస్, కట్టేస్తా. ఎక్కడ తాళి? ఇదిగోరా, కట్టేస్తా. కట్టేయ్. నా ప్రేమే నిజమైతే, నా శ్యామ్ మీద నాకున్న ప్రేమ నిజమైతే, వీళ్ళందరూ అబద్ధం అనుకుంటున్న నా శ్యామ్ నిజమైతే, ఈ పెళ్లి ఆగి తీరుతుంది. ప్రేమే మా ప్రేమను గెలిపించుకుంటుంది. అందుకే మౌనంగా ఉన్నాను. నా వల్ల కాలేదమ్మా, నా వల్ల కాలేదు. నేనెంత ప్రయత్నించినా, ఎన్ని విధాలుగా చెప్పినా ఆ మనసు లేని మనుషులు మారలేదమ్మా. నా మాట వినలేదు. ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి పెద్దరికం వచ్చిందే కాని పెద్ద మనసు రాలేదమ్మా, రాలేదు. డబ్బులోనే పెద్దవాళ్ళు, బుద్ధిలో మాత్రం చాలా పేదవాళ్ళు, కటికి భేదవాళ్ళు. తాము నమ్మిందే నిజమనుకుని గుడ్డిగా నమ్ముతున్న కసాయి గొర్రెలమ్మావి, కసాయి గొర్రెలు. మీ నాన్నను అపార్థం చేసుకున్నట్టే నిన్ను కూడా వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారమ్మా. ఆ కుటుంబానికి మంచి చేయాలనుకున్న నువ్వు ద్రోహం చేయటానికి వచ్చావనుకుంటున్నారు. వాళ్ళెంతకు దిగజారో తెలుసా? సూర్యుని బ్లాక్మెయిల్ చేసి సామాన్యతో పెళ్లి జరిపిస్తున్నారమ్మా. పాపం వాడేమీ చెయ్యలేక వాడు నలిగిపోతున్నాడు, అవస్థ పడుతున్నాడు, నరకయాతన అనుభవిస్తున్నాడు. నా పరిస్థితి అదేనమ్మా. నీకు తాతయ్యగా నీ జీవితాన్ని బాగు చేయాలని ఎంతో పోరాడాను. ఓడిపోయానమ్మా.
చివరికి ఆ దేవుడు కూడా సాయం చేయలేదు. అమ్మా శ్యామ్, నీ ఆశకి, నా ఆశయాలకి, నీ లక్ష్యానికి ఈ రోజుతో నీ స్థానాన్ని ఆ రాక్షసి లాగేసుకుంటుందమ్మా, లాగేసుకుంటుంది. క్షమించమ్మా. నిస్సహాయుడిగా నీ ముందు నిలబడ్డ ఈ తాతయ్యని క్షమించుతాను, క్షమించు. అమ్మ శ్యామ్, అమ్మ శ్యామ్, కళ్ళు తెరువు అమ్మా, కళ్ళు తెరువు. అమ్మ శ్యామ్, అమ్మ శ్యామ్, డాక్టర్. డాక్టర్ గారు, అంతా ఓకే కదా? ఓకే సార్. మీకింకా నమ్మకం కలగడం లేదా? మీరు చెప్పింది అక్షరాలా తూచా తప్పకుండా పాటించాను కాబట్టే మీరు కోరుకున్నట్టుగా మీ కూతురు పెళ్లి జరుగుతోంది. ఎస్ డాక్టర్. చాలా థ్యాంక్స్. ఈ విషయం మన ఇద్దరిలోనే ఉండాలి. పొరపాటున బయటకు వచ్చిందో ఎందుకు వస్తుంది సార్? నేను చేసింది నేను బయట పెట్టుకుంటానా చెప్పండి? మీ మాటకి విలువిచ్చి నేను అడిగినంత డబ్బు మీరిచ్చిన తర్వాత కూడా ఎందుకలా చేస్తాను? సీక్రెట్ ఆపరేషన్ అంటే సీక్రెట్ ఆపరేషనే. నా ఫుల్ కోఆపరేషన్ మీకుంటుంది. ఓకే డాక్టర్ గారు, నేను ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోవద్దు. ప్లాను వర్కౌట్ అవుతుందా? అవుతుంది చక్రధర్ గారు. సమంత లేవదు, లేవనివ్వను. నాది హామీ. ఎలా అయితే నిద్రపోతుందో అలాగే నిద్రపోతుంది. మీకు అవసరం లేదనుకుంటే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతుంది. జయంతి, జయంతి, వస్తున్నాను అత్తయ్య గారు. సూర్య ఎక్కడా? వస్తున్నాడు అత్తయ్య గారు, కంగారు పడకండి. పంతులు గారు, మీరు త్వరగా కానివ్వండి. అయిపోతుంది సావిత్రమ్మ గారు. అమ్మా సావిత్రమ్మ గారు, చెప్పండి. చుట్టాలు అతిథులు రావటం లేదండి? ఇది అనుకోకుండా జరుగుతున్న పెళ్లి. వాళ్ళ జాతకానికి ముహూర్తం అలా కుదిరిందిలేండి. అందుకే అత్యవసరంగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరిని పిలవటానికి కుదరలేదు. పిల్లల జీవితాలు బాగుంటే చాలు కదా. ఓహో, విందులు వినోదాలదే ఉంది.
తర్వాత గ్రాండ్గా మా హోదాకి తగ్గట్టుగా రిసెప్షన్ పెట్టి ఎన్నైనా చేయొచ్చు. అంతేలేండి. మీరు కానివ్వండి పంతులు గారు. ఓం సుముఖస్య గదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండో. ఎలా అయితే నీ చెల్లి పెళ్లి చేస్తున్నావు? నీ ఆశీర్వాదం అంటే ఇంకా బాగుంటుందక్క. చమత్కారం లేదే నమస్కారం లేదన్నట్టు భలే మాట్లాడతావు చెల్లి. నా ఆశీర్వాదం ఎందుకుండదు? పుష్కలంగా ఉంటుంది. అంతకు మించి ఇంకేం కావాలక్క? ఏవండి, పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. ఇప్పుడే తీసుకొస్తాను పంతులు గారు. నువ్వెందుకులే చెల్లి, నేను తీసుకొస్తాను. పర్లేదు లేక, జరుగుతుంది నా కొడుకు పెళ్ళేగా, వాణ్ణి తీసుకురావడంలో నాకేంటి నామోషి. అబ్బో, జరిగేది ఎవరి పెళ్ళో తెలుస్తుందిలే. ఏంటే పద్మ అలా ఉన్నావు? లోపల బిడ్డ ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాడా ఏంటి? లేదమ్మా, ఇంట్లోనే బాధ పెడుతున్నారు. పద్మ, నువ్వేమన్నా అనుకున్నానమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పద్మ, నీకిష్టమైన వాళ్లతో నీ పెళ్లి జరిగింది కదా అని అన్ని పెళ్లిళ్ళు అలా జరగవు. లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్. నువ్వేం చిన్నపిల్లవు కాదు. జరుగుతున్నది ఆలోచించి యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. ముందు నచ్చనివి తర్వాత నచ్చచ్చు. మేము చేస్తున్నది సూర్య బాగుండడం కోసమేనని నీకు తెలుసు. అది మర్చిపోకు. సూర్య, కాస్త ఆగరా. ఎన్నో అవాంతరాల తర్వాత గజిబిజి గందరగోళాలు అయ్యాక నీ పెళ్లి సామాన్యత అవబోతుంది. పీటల మీద కూర్చునే ముందు మన ఇంటి దేవత మీ నాన్నమ్మ ఆశీర్వాదం తీసుకురా వెళ్ళి. అలాంటివేమీ వద్దు. నేను ఆశీర్వదించకూడదు. నువ్వు వెళ్ళి కూర్చోరా. లేదు నాయనమ్మ, పెద్దమ్మ కరెక్ట్గానే చెప్పింది. నీ ఆశీర్వాదం నాకు కావాలి. అవునత్తే గారు, మీలాంటి మంచి మనసున్న వారి దీవెనలు వాడికి కావాలి. పట్టింపులుండాల్సింది మనుషుల దగ్గర, మీలాంటి దేవత దగ్గర కాదు. అబ్బో చెల్లి, ఎక్కడ తగ్గట్లేదుగా. నాన్న సూర్య, వెళ్ళి నాన్న అత్తగారి ఆశీర్వాదం తీసుకో. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండరా. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటాను నాయనమ్మా. నీ బాధ నాకు అర్థమవుతుందిరా. కానీ నువ్వు కూడా మా ఆవేదన అర్థం చేసుకో. నా నిర్ణయం నీకు కఠినంగా అనిపించచ్చు. రేపటి రోజు నీ మనసు నా మాటని సమర్థిస్తుంది. నువ్వు కోరుకునే చోటు కన్నా నిన్ను కోరుకునే చోటే ఎక్కువ ప్రేమ దొరుకుతుందిరా. ఆపద పొంచి ఉన్న ప్రేమ నీకొద్దు. అటు నుంచున్నది ప్రేమ కాదురా నీ అవసరం. అది సమంత మాటల్లోనే ఎన్నోసార్లు బయటపడింది. అది నిజమా నాయనమ్మా? స్వామీజీ చెప్పిన మాటలన్నీ నిజమవుతున్నాయి కదా. మనం ఎన్ననుకున్నా నుదుటిన రాసిన ప్రకారమే జరుగుతుందిరా. దాన్నెవరూ తప్పించలేరు. అవునాయనమ్మా, తప్పించలేరు.
మా ప్రేమే నిజమైతే, నా శ్యామ్ మీద నాకున్న ప్రేమ నిజమైతే, వీళ్ళందరూ అబద్ధం అనుకుంటున్న నా శ్యామ్ నిజమైతే, ఈ పెళ్లి ఆగి తీరుతుంది. ప్రేమే మా ప్రేమను గెలిపించుకుంటుంది. అందుకే మౌనంగా ఉన్నాను. అయ్యో, ఈ చంద్రం గడి ఇంటికి రావట్లేదు. అమ్మా, పెళ్లి కుమార్తెని తీసుకురండి. తీసుకొస్తాను. జయంతి ఆంటీ, మీరు రావక్కర్లేదు, నేనే వచ్చేసాను. వచ్చేసావా? రామ్మా, అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళి కూర్చో. అలాగే జయంతి ఆంటీ. మీ చెల్లని చేత్తో ఆశీర్వదించండి గ్రాండ్మా. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండు. చాలు గ్రాండ్మా, చాలు. ఈ మాటతో నాకు పెళ్ళైపోయిన ఆనందం వచ్చేసింది. మరి ఇంకెందుకు తాళి కట్టించుకోవడం? పద్మ, తనన్నదానికి చెప్పాను నానమ్మ. పర్లేదులే గ్రాండ్మా. పద్మ ఎవరు? నా ఆడపడుచు. తనేమైనా అనొచ్చు, నేనేం పట్టించుకోను. అందరి నోళ్లలో నాలుకలా కలిసిమెలిసి ఉంటాను. నా బంగారం. వెళ్ళమ్మా, వెళ్ళి పేట్ల మీద కూర్చో. వెళ్ళు. అలాగే అత్తయ్య గారు. ఇక నుంచి మిమ్మల్ని అచ్చు తెలుగులో అత్తయ్య గారని పిలుస్తాను. గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యే నమః శ్రీగురుభ్యో నమః శ్రీమహాగౌరీదేవత. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సూర్య. ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అది ఈ రోజు నెరవేరుతుంది. నెరవేరేలా చేశాను. నా నుంచి తప్పించుకోవడం కోసం, నన్ను ఇరికించడం కోసం ఎన్నో ఎత్తులు వేశాం. అన్నిటినీ చిత్తు చేశాను చూడు. నీ పక్కనే కూర్చుంటాననుకుంది, హాస్పిటల్లో పడుంది. నేను నీ పక్కకే రాననుకున్నా, పక్కనొచ్చి కూర్చున్నాను. నీ పెళ్ళాన్ని కాబోతున్నాను. ఇప్పటికైనా అర్థం చేసుకో సూర్య. ఇక నేనే నీ అర్థాంగిని. జరిగింది నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. ప్రశాంతంగా హ్యాపీగా ఉందాం. మర్చిపోవడానికి నేను స్పర్శలేని రాయిని కాను. నా మనసులో ఉన్నది ఉండేది ఎప్పటికీ శ్యామే.